అందరికీ నా యొక్క వందనాలు ప్రియ స్నేహితులారా. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే యూత్ల వారి ఆలోచనలు. వారు బాగా చదువుకున్న వారైనా సరే, బాగా క్యాడర్లో ఉన్నవారా సరే, లేకపోతే కాయకష్టం చేసుకునేవారైనా సరే, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారైనా సరే, ఏదో ఒక జాబ్, వైట్ కాలర్ జాబ్ చేసుకుంటున్న వారైనా సరే, ఒకటే ఆలోచన. ఈ దిక్కుమాలినోడికి ఓ దిక్కుమాలిన దేవత తగులుతుంది దారిలో. ఇక లవ్ స్టార్ట్ అవుద్ది. ఫోన్లకు రెస్ట్ ఉండదు, చెవులకు రెస్ట్ ఉండదు, ఇంట్లో వాళ్ళకి రెస్ట్ ఉండదు. ఆ టైంలో ఆ దిక్కుమాల ముండకి ఈ దిక్కుమాల ముండా కొడుక్కి ఇద్దరికి ఎంజాయ్మెంట్ తప్ప ఇక ప్రపంచమంతా సుందరం తోట, గోల తోట, బోల తోట, బాల తోట, పూల తోట, ఇక ఎన్నెన్ని తోటలు ఉంటే అన్ని తోటలు వీళ్ళు విహరించేస్తూ ఉంటారు. ఈ లోపల కనిపించి రోజువారీగా ఇంట్లో ఉండే మనుషులు కూడా ఏ మాట మాట్లాడినా అసహ్యంగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఎవరు వాళ్ళని మాట్లాడించకూడదు. ఎందుకంటే వాడు స్వప్నలోకంలో, సుందర ప్రపంచంలో విర్రవీగుతుంటారు కనుక, విహరిస్తుంటారు కనుక. సరే, మంచిదే. ఎవరో ఒకరు తెలివిగారి వారై ఒకళ్ళ తప్పులను ఒకళ్ళు క్షమించేసుకుంటూ గొప్ప ఆదర్శమూర్తులుగా అవతరించేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ముసలి వాళ్ళు అయిన దాకా కలిసి ఉండి బాధ్యతలు నెరవేర్చుకుంటే మంచిది. వాళ్ళకు కూడా మనం దండం పెట్టి కానుకలు పంచిపెట్టవచ్చు. లేదనుకోండి, ఆ దిక్కుమాలిన ముండకో లేదా దిక్కుమాలిన ముండా కొడుకో మధ్యలో ఏదో టెన్షను, ఇరిటేషను, అట్రాక్షన్ ఇంకోటి పక్క దేవతన్న తగిలింది అనుకోండిగా, అంతే. ఈ లోపల ఇంట్లో వాళ్ళందరూ ఎదవలు, పలకరిస్తూ చిరాకు పడ్డారు, అసహించుకోవటాలు. మీరంతా ఎదవలు, మీరంతా పనికిరానోళ్ళు, ఎందుకు కన్నారు? కుక్కల్ని కన్నట్టు, మమ్మల్ని బంధువులు కన్నట్టు కన్నారు. మేము గొప్పవాళ్ళం, మేము బాగా తెలివితేటలు గలవాళ్ళం, కేరింగులు, కేరింగులు, డేరింగులు చేసేవాళ్ళం అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. ఈ దిక్మాల ముండా కొడుకో, ఆ దిక్మాల ముండకో ఎవరికో ఒకళ్ళకి తేడా వచ్చి మొత్తం చెడిపోయింది అనుకోండి. అప్పుడు అన్నీ బాగున్నప్పుడు స్టేటస్లు పెడతారు. ఆహాహాహా, లావు 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 సాంగులన్నీ పెట్టేస్తారు. లావు 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 సేనరీలన్నీ పెట్టేస్తారు. ఇక ప్రపంచం ఇక వాళ్ళిద్దరిది అనమాట, ఇంకెవరు ఉండరు. ఇక బతకూడదు అనమాట. ప్రపంచం నాశనం అయిపోతే వాళ్ళిద్దరే ఉంటే బాగుంటుంది వాళ్ళకి. కర్మగాలిన సమాజం కదా, మరి దేవుడు సృష్టించాడు. ఇక ఇది ఇలా దేవుని ఇష్ట ప్రకారం కొనసాగుతూ ఉంటారుగా, అది అక్కర్లే వాళ్ళకి. అయ్యా, కానీ వాళ్ళ ఆలోచనల ప్రకారం ప్రపంచం నడవదు కనుక ఈ సృష్టికర్త ఏది చేసాడో అదే జరుగుతుంది కనుక ఇది కొనసాగుతూ ఉంటుంది. ఈ తేడా వచ్చేసింది కదా ఇద్దరిలో. తేడా వచ్చాక ఇక స్టేటస్లు ఉంటాయి, దిక్కుమాలిన సాంగ్స్ అన్నీ అందులోనే ఉంటాయి, దిక్కుమాలిన సింగింగులన్నీ అందులోనే ఉంటాయి, దిక్కుమాలిన స్టేటస్లో అన్ని సీనరీలు అన్నీ అందులోనే ఉంటాయి. ఎందుకంటే ఇక చావు తప్ప ఇంకో లోకం లేదు అని చెప్పేసి ఇక ప్రపంచం, అప్పుడు ప్రపంచం సుందరంగా ఉండే వాళ్ళ ప్రపంచం, ఈ ప్రపంచం వేస్ట్ అనిపించింది. ఇప్పుడు వాళ్ళ ప్రపంచం దుఃఖదాయకంగా ఉండి మహాసముద్రం అంతా, ఘోష అంతా వీళ్ళు ఒక్కడే అనుభవిస్తున్నట్టు ఈ ప్రపంచం వేస్ట్ అనిపిస్తుంది అనమాట. వాస్తవం ఎవడికి కావాలండి? వాస్తవంలో బ్రతికేవాడు, తల్లిదండ్రుల కట్టడిలో ఉండేవాడు, నీతి న్యాయాలు అనుసరించి పెంపకంలో పెరిగినవాడు, పెంపకంలో పెరిగిన యూత్ కదా, యువతరం, యువగళం, యువలోకం. ఆ వయస్సు వచ్చిన తరువాత నా తెలివితేటలు, నేను జ్ఞానాన్ని సంపాదించుకున్నా, నా సంపాదన, నా అండ, నా కండ, నా బండ, ఇవన్నీ చూసి నాకు గుదిబండ నా వెనకాల పడుతుందని వాడు ఇది సెపరేట్గా ఆలోచించేసుకుంటూ ఉంటారు. తేడా వచ్చేసాక ఇక సువ్వు సైడ్లు. ఇంట్లో గాలి కోసం ఫ్యాన్ కట్టుకుంటే దానికి వీళ్ళు ఏలాడతారు. ఏదో కొంపలో మొద్దు తిని ఉన్నదో లేదో గంజిళ్ళు దాగి బతికేవాళ్ళు కొంప బజార్లో పడతారు. గోల, ఏడుపులు, గుండె కొట్టుకోవడం, కడుపు కొట్టుకోవడం. వాళ్ళు బాగానే ఉంటారు, ఉన్ననాళ్ళు వాళ్ళ లోకంగా వాళ్ళు బతికేస్తారు, వాళ్ళ లోకంలో చచ్చిపోతారు. కానీ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు చూసారా, కంటికి కడివే నీళ్ళు అంటారే, చెరువు అయిపోయింది అంటారే, కడుపు, గుండె అలాగే ఏడుచుకుంటూ, నెత్తి కొట్టుకుంటూ, అవమానాలు పడుతూ, బాధలు పడుతూ, ఎప్పటిదాకా వీళ్ళు తిని తినగా పచ్చడి మెతుకులు తిని నాశనం అయిపోయి, ఆరోగ్యాలు పాడైపోయి, వీళ్ళ మీద కళ్ళు, ఆశలు, నెత్తి, నోరు అన్నీ పెట్టుకుని పెంచి ఇప్పుడు వీళ్ళ అవమానాలు పాలు. చూసారా, ఒక్క క్షణం అనాలోచితంగా, అనామకంగా తీసుకున్న నిర్ణయాలు, మీరు లావు అని అంటబడి చేసిన నిర్ణయాలు ఎంతమందిని దుస్థితికి, దుఃఖస్థితికి దించేసింది. ప్రియులారా, యూత్లారా, మీ జీవితం మీకు ఒక్కడిదే కాదు,
అమ్మాయి గారు, దొరికాడు కదా అందగాడు, యవ్వనస్తుడు, కాస్త ధనం సంపాదిస్తున్నాడు, భలేగా లవ్లాకుల్లో పెట్టేద్దాం అనుకుంటే ఎలాగా? ఆ స్థితికి వాడు వచ్చాడంటే వెనక తల్లిదండ్రులు, ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎన్ని ఆశలను చంపుకుని, కడుపు చంపుకుని, సరైన గుడ్డ కట్టుకోకుండా, సరైన తిండి తినకుండా ఎలా పెంచి ఉంటారో మీకు తెలియదు కదా. ఎదురుకుండా మీకు కనపడే కదిలే మనిషి, కదిలే బొమ్మ కనపడుతుంది, వాడు ఇచ్చే సుఖ సంతోషాలు కనపడతాయి. ఆలోచించండి ప్రియులారా, ఎన్ని కుటుంబాలు దుఃఖదాయకంగా ఉన్నాయో ఒక్కసారి అలా బయటికి చూడండి ప్రపంచంలోకి. ఎంతమంది మీలాంటి యువతుల వల్ల, యువకుల వల్ల నాశనం అయిపోతున్నారో తల్లిదండ్రులు. ఎన్ని కుటుంబాలు ఉద్యోగాలను వెళ్ళిపోతున్నారు, డేటింగ్లు అంటున్నారు, బీపీ బాబాలు, షుగర్ బాబాలు అంట. ఎవరో మరి వాళ్ళు స్వర్గం చూపించేస్తున్నారంట, ఆనక నరకంలోకి డామ్మని దోసేస్తారు. బిల్డింగ్ ఎక్కించి అక్కడి నుంచి కిందకు దోసేసి అదే పడి చచ్చిందంటారు. నీ బతుకు పోగొట్టుకుని నీ కోసం ఆశల మీద పెట్టుకుని వాళ్ళు నీ కుటుంబీకులందరినీ కూడా నట్టేట ముంచి, శోకసంద్రంలో ముంచి నువ్వు నాశనం అవుతూ అందరినీ నాశనం చేస్తున్నావు. నువ్వు యువకుడివైనా, నువ్వు యువతివైనా నువ్వు చేసే పని ఇదే. తల్లిదండ్రుల క్రమశిక్షణలో ఉండి జీవితాన్ని చక్కగా ఆలోచనతో, ఇంట్లో వాళ్ళతో ప్రతి ఆలోచనను పంచుకుంటూ సుఖ సంతోషాలతో నీవు గడుపుకుంటూ ఉంటే, నీ ఆలోచనను కూడా అందరికీ తెలియచేస్తూ ఉంటే అందరూ బాగుంటారు. నా ఇష్టం, మీరు అందరు తెలివి లేనోళ్ళు, నేనే తెలివిగలదాన్ని, నేనే తెలివిగలవాడిని అని చెప్పేసి ప్రయాణిస్తే నీ తెలివి ఒకరోజున నశించిపోతుంది, నీ ఆలోచన ఒకరోజున స్టాప్ అయిపోతుంది, నీ ఆలోచన ఒకచోట బ్లాంక్ అయిపోతుంది, నీ మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. అప్పుడు నీకు సహాయం చేసేది ఎవరు? అవతలోడి వల్ల నువ్వు మోసపోయావు, అవతలోడిని నువ్వు మోసం చేయాలనుకున్నావు. మరి నీ వెనుక ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా నన్ను పెంచిన వాళ్ళే కదా నీకు చేయూతనివ్వాలి. వాళ్ళతో ఏది చెప్పకుండా, వాళ్ళ ఏ సలహా తీసుకోకుండా సినిమాన ఇదేమన్నా ఒకడెవడో ఏదో కథలో చేశాడని ప్రపంచం అంతా అదే కథ సాగదు. ఝాన్సీ లక్ష్మీబాయి చేసిందని అందరూ లక్ష్మీబాయిలు అవట్లేదు కదా, అందరూ వీరనారీమణులు అవట్లేదు కదా, అందరూ ఇందిరాగాంధీలు అవట్లేదు కదా, అందరూ జిజియాబాయిలు అవట్లేదు కదా. జాగ్రత్త యువలోకమా, కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న మీ ఆలోచనలు ఒక్కసారి తెగనరకండి. ఒకసారి మీ దారి ఎటు పోతున్నదో ఆలోచించుకోండి. మీ సమాజము, కుటుంబము, దేశము, గ్రామము మీరు తీసుకునే నిర్ణయాల వల్ల నశించిపోతున్నది. యువతరం ఇలా ఉంటే దేశానికి భవిష్యత్తు ఏది? కొంతకాలం ఎండుటాకులు, పండుటాకులు అన్నీ రాలిపోతూ ఉంటే చిగురించే మీరే కదా దేశానికి ఆధారం. మీరు ఈ విధంగా అర్ధంతరంగా మీ జీవితాలను ముగించేస్తుంటే భవిష్యత్ ఏది? భూమికి భవిష్యత్ ఏది? ఒక్కసారి మీ చదువు, మీ అనుభవము, మీ తెలివితేటలు, మీకోసం మీ వాళ్ళు పడిన కష్ట నష్టాలు అన్నీ ఆలోచించండి. మాయ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళని, తిరిగి దాన్ని తీసుకుని పొద్దున్నే పోయి రాత్రి దాకా తిరిగి వస్తున్నాను, ఏదో వంక చెబుతున్నాను అనుకుంటున్నావు. నువ్వు కూడా అమ్మాయి ఎవరినో వంక అడ్డం పెట్టుకుని వెళ్ళిపోయి ఏదో పరీక్షలని, ఏదో లోకమని, ఏదో అడ్డం పెట్టుకుని మాటని ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి వెనకాలబడి ఎంజాయ్ చేసుకుంటున్నావు. జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, కుటుంబాన్ని పాడు చేస్తున్నావు ఓ క్షణం సుఖం కోసం. ఎందుకు ఆ ఎంపర్లాట? తల్లిదండ్రులు చెప్పినట్టుగా విని వివాహం చేసుకుని నీ భర్త ఎందు నువ్వు, నీ భార్య ఎందు నువ్వు ఆనందించి బిడ్డ పాపలతో సంతోషంగా సమాజంలో ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. లేదా నీతిగా బతుకు. ఎవరినో మోసం చేద్దామని పడిపోయి గోతిలో పడి నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. జాగ్రత్త. ఒకసారి ఆలోచించు. ఇది ఒక కన్నీటి విన్నపం, ఇది ఒక హృదయాలోచన విన్నపం, ఇది ఒక హృదయ వేదన విన్నపం, ఇది ఒక బాధాకరమైన విన్నపం. అమ్మాయిలారా, అందరికీ నా యొక్క వందనములు, నా యొక్క విన్నపాలు. అబ్బాయిలారా, అందరికీ నా యొక్క విన్నపములు, నా యొక్క వందనములు కూడా తెలియచేసుకుంటున్నానయ్యా. మీ తెలివితేటలకి నా జోహార్లు, మీ మోసం చేసే హృదయాలకి నా జోహార్లు. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ మీకు భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారు, బిడ్డ పాపలు లేకుండా చేసుకుంటున్నారు, సంతానం లేకుండా చేసుకుంటున్నారు, వివాహాలు లేకుండా చేసుకుంటున్నారు. మీరు అనుసరించే అక్రమ మార్గాల ద్వారా వివాహాలు జరిగినా అవి నాశనం అయిపోతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించి ఒక్కొక్క అడుగు వేయండి. భవిష్యత్తుని పూలబాటగా తీర్చిదిద్దుకోండి. మీ ఆలోచనల కుయుక్తుల ప్రకారం పాటలు, మీ కుయుక్తుల ప్రకారం సీనరీలు, మీ కుయుక్తుల ప్రకారం ప్రతిదీ ఉండదు అక్కడ. జాగ్రత్త. దేవుని కళ్ళతో, దేవుని మనస్సుతో, నీ తల్లిదండ్రుల కళ్ళతో, నీ తల్లిదండ్రుల మనస్సుతో ఆలోచించి ఏ పనైనా చెయ్యాలి.
మిత్రమా, దేవత ఇలా చెప్పింది అనుకుంటే క్షమించు. ఫలితం ఏదైనా నువ్వే అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త.